ఎవరైనా ఒక్కసారి ఇక్కడ చూడండి. ప్రభుత్వ సలహాదారుగా కేకే అట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాషింగ్ పౌడర్ నిర్మా. ప్రజా వ్యవహారాల విభాగం పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను క్యాబినెట్ మంత్రి హోదాలో నియమించింది. సో ఆయనకి క్యాబినెట్ హోదా అంటే ఈక్వల్ టు మినిస్టర్. ఎవరు? కేశవరావు. ఎవరి కేశవరావు? గత 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర లాలూచిబడి కేసీఆర్కి ఊడిగం చేసి తెలంగాణ ప్రజల ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కింద పెట్టి నేను కాంగ్రెస్ని చచ్చిపోతాను, మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్యాబినెట్ పదవి కొట్టేసిండు. హాహా, ఏం 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 అద్భుతం చూడండి. ఇక్కడ ఏముంది మరి కేశవరావు దగ్గర? అంత పెద్ద అద్భుతాలు ఏమున్నాయి కేశవరావు దగ్గర? అప్పుడు కేసీఆర్ వెంట తిరిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన తిరుగుతాడు. ఇక ఈయన పబ్లిక్ అఫైర్స్ విభాగం సలహాదారుడట. అరే ప్రజల భూములు కబ్జా పెట్టిండు. రోడ్ నెంబర్ 12లో ఆయన కొడుకులు, ఆయన అన్ని పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఈయన ప్రజల ఆస్తులేం కాపాడుతాడు, పబ్లిక్ వ్యవహారాలు ఏం చూస్తాడు? ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా గతంలో ఎన్నికైన ఆయన కాంగ్రెస్లో చేరగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఏం చేయాలని దండం పెట్టాలని ఇక రాజీనామా చేసినందుకు ఆయన పెద్ద వీరుడు శురుడు అనాలా? ఆడ ఎందుకు రాజీనామా చేసి పదవి వస్తుంది, క్యాబినెట్ పదవి. అది ఉంటే ఎంత పోతే ఎంత, అయిపోయింది, ఊకే ఢిల్లీకి తిరగలేకపోతున్నా అనుకున్నాడో ఇంకేమనుకున్నాడో అది రాజీనామా చేసిండు. ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అయితే క్లోజ్ అయిపోతుంది. ఆయన ఏమైనా పదవి లేకుంటున్నాడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయంగానే? అంతకంటే గొప్పగా ఇక్కడ క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సలహాదారుగా నియమించింది. ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉండడంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆయన పలు పార్టీ పదవుల్లో పనిచేశారు. ఆయన అనుభవం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఉపకరిస్తుందని సలహాదారుగా నియమించినట్టుగా తెలుస్తోంది. ఇట్లాంటి సలహాదారులను పెట్టుకోవడం వల్లనే వ్యవహారం అటు ఇటు అవుతుంది.